భగవద్గీత ఒకటే చెబుతుంది. ఫలాన్ని కాదు, కర్మను ఎంచుకో. ఈ మాట 5000 ఏళ్ల క్రితం కాదు, ఈరోజు నిన్నే అడుగుతుంది. స్టార్టప్ ఫెయిల్ అయిందా? రిజల్ట్ రాలేదా? ఎఫర్ట్ పెట్టినా ఎవడూ గుర్తించలేదా? అది నీ ఓటమి కాదు. ఫలితం నీ చేతిలో లేదు. సిస్టమ్ నీది కాదు. జనం జడ్జ్మెంట్ నీది కాదు. కాని నీ కృషి నీది. నీ ప్రయత్నం నీది. గీత స్పష్టంగా చెబుతుంది. ఫలితం వెంబడిస్తే భయం, పని చేస్తే శక్తి. గెలుపు వచ్చినా రాకపోయినా నీ పని నువ్వు చేయి, కర్మ చేయి అని గీత చెబుతుంది. కాని ఇక్కడే చాలామంది ఫెయిల్ అవుతారు. ఎందుకంటే కర్మ చేస్తున్నా ఫలితానికి బానిసలవుతారు. కర్మ, ఫలితం మధ్య ఉన్న ఈ డేంజరస్ ట్రూత్ నెక్స్ట్ వీడియోలో చెబుతాను. మిస్ కాకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చెయ్యి.